అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0 వెర్షన్ వీర భీభత్స భయానకంగా సాగడానికి ప్రధాన ఆయుధం టారిఫ్. ఎస్, విదేశాలపై తోచినట్లుగా నచ్చినట్లుగా పూటకో టారిఫ్ విధానాన్ని విధిస్తూ ట్రంప్ చేస్తున్న వికట తాండవానికి ఆ దేశ సుప్రీంకోర్టు ఎట్టకేలకు చెక్ పెట్టింది. ఇంతదాకా తమరు చేసిన నిర్వాకం చాలు, తగ్గితే మేలు అని నేరుగానే మొట్టికాయలు వేసింది. మీరు అమెరికా అధ్యక్షుడైతే కావచ్చు, కానీ చట్టసభల అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రతీకార సుంకాలు విధించే అధికారం తమకు ఎవరూ కట్టబెట్టలేదంటూ తీర్పునిచ్చింది. నేను చెప్పిందే రూల్, నేను చెప్పిందే శాసనం అంటూ తెగ రెచ్చిపోయి ప్రపంచ దేశాలపై ఎడాపెడా ప్రతీకార సుంకాలు వేస్తూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుకు సుప్రీంకోర్టు బ్రేక్ కొట్టింది. ఇప్పటిదాకా మీరు వేసిన అదనపు టారిఫ్లను రద్దు చేస్తున్నాం, చట్టపరంగా ఇది చెల్లదు అంటూ సుప్రీంకోర్టు కరాఖండిగా తీర్పిచ్చేసింది. అంతేకాదు, ఇప్పటిదాకా ఆయా దేశాలపై అనవసరంగా విధించిన సుంకాలను తిరిగి చెల్లించాలని పేర్కొంది. 9 మంది న్యాయమూర్తులున్న ధర్మాసనంలో అనుకూలంగా 6, ప్రతికూలంగా 3 మెజారిటీతో తీర్పు వెలువడింది. అధ్యక్షుడికి ఉన్న అత్యవసర అధికారాల చట్టాన్ని ట్రంప్ దుర్వినియోగం చేస్తూ ప్రతీకార సుంకాలను విధించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. పన్నులు, సుంకాలను రాజ్యాంగబద్ధంగా మాత్రమే విధించే వీలుందని, ప్రతీకార వాంఛతో ఆ అధికారాన్ని చేతిలోకి తీసుకోలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు, సుంకాలు విధించే అధికారం కార్యనిర్వాహక శాఖకు ఉండదు. కేవలం చట్టసభల అనుమతితోనే అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఒంటెద్దు పోకడలతో రెచ్చిపోతున్న ట్రంప్ సారుకు ఇవేమీ పట్టవు కదా, తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతూ ప్రపంచ దేశాల దృష్టిలో అమెరికాను విలన్ గా మార్చేస్తుండటంతో న్యాయస్థానం కల్పించుకోక తప్పింది కాదు. అందుకే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ మెజారిటీ తీర్పులో అధ్యక్షుడి అధికార పరిధిలో పన్నుల విధింపు రాదని సుస్పష్టంగా రాశారు. అయితే దిగుమతిదారుల నుంచి ఇప్పటిదాకా అదనంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి కంపెనీలకు చెల్లిస్తారా అంటే ఆ విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయలేదనే తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు అదనపు సుంకాలను తమకు తిరిగి ఇచ్చేయాలని దిగువ న్యాయస్థానాలను ఆశ్రయించాయి. 1977లోని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆధారంగా ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రారంభించారు. అయితే ఈ యాక్ట్ అత్యవసర పరిస్థితుల్లో పరిమిత ప్రదేశాలకే ఉపయోగించేందుకు వీలుంటుంది. కానీ ఈ చట్టం ప్రయోగిస్తూ అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు వీల్లేదు. న్యాయమూర్తులు తమ తీర్పును మెజారిటీ క్వశ్చన్స్ డాక్ట్రిన్ ను ఆధారంగా వెలువరించారు. దీని ప్రకారం అత్యంత పెద్ద ఆర్థిక రాజకీయ నిర్ణయాలకు చట్టసభ, కాంగ్రెస్ మెజారిటీ ఆమోదం తప్పనిసరి. సరిగ్గా ఇక్కడే ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. సరే, సుప్రీం ఓ ట్రంప్ నీ టారిఫ్ భాగోతం ఇక ఆపు అంటూ తీర్పునిచ్చేసింది. మరి ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అంటూ తీర్పు ఇచ్చి సుప్రీం చేతులు దులిపేసుకుందా? మరి ట్రంప్ ఇంతటితో ఊరుకుంటారా? అసలే తను సీతయ్య, ఎవ్వరి మాట వినరు, తగ్గేదేలే అంటుంటారు. మరి ఇప్పుడేం చేయబోతున్నారు? అమెరికా విదేశ దిగుమతిదారుల నుంచి అదనపు సుంకాలు వసూలు చేయడం ద్వారా ఇప్పటిదాకా 13,300 కోట్ల డాలర్లు ఖజానాకు జమయ్యాయి. ఇప్పుడు టారిఫ్ రద్దు వల్ల ఈ మొత్తాన్ని వసూలు చేసిన దేశాలకు తిరిగి ఇచ్చేయాలి అంటే మాత్రం అమెరికా ఆర్థిక పరిస్థితి తల్లకిందులవ్వడం ఖాయం. ఇదే విషయాన్ని అసమ్మతి తీర్పు రాసిన జస్టిస్ కవనాఫ్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అదనపు సుంకాలను నిలిపివేసినా ఇప్పటిదాకా వసూలు చేసిన సుంకాలను తిరిగి ఇవ్వాలన్న ట్రంప్ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయి. అదనపు సుంకాల వసూలు ఇలాగే కొనసాగితే రానున్న దశాబ్ద కాలంలో 3 లక్షల డాలర్ల ఆదాయం అమెరికాకు లభించే వీలుంది. సుప్రీం తీర్పుతో దీనికి గండిపడినట్లే అని చెప్పొచ్చు. ట్రంప్ తన రెండో విడత ఏలుబడిలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ద్వారా అనేక దేశాలపై పెద్ద మొత్తాల్లో టారిఫ్లు విధించారు. వివిధ చైనా ఉత్పత్తుల దిగుమతులపై 25% నుంచి 34% దాకా టారిఫ్ విధించారు. మెక్సికో, కెనడా లాంటి వాణిజ్య భాగస్వామ్యుల్ని కూడా వదలలేదు. భారత్ పై 50% ప్రతీకార సుంకాన్ని విధించినా ఇటీవలి వాణిజ్య ఒప్పంద పుణ్యమా అని 18% తగ్గించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో బ్రిటన్, జపాన్, ఐరోపా, సమాఖ్య, మలేషియా, ఇండోనేషియా, భారత్తో అమెరికా ఇప్పటిదాకా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలన్నీ వేస్ట్ అయినట్లే.
విదేశాలపై ప్రతీకార సుంకాలు విధించే ప్రతి సందర్భంలోనూ ట్రంప్ ఆ దేశాలపై విమర్శలు చేస్తూ వచ్చారు. చైనా అమెరికాను దోచుకుంటుందని అన్నారు. అమెరికా చైనా మధ్య భారీ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అమెరికా ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ సందర్భంగా చైనా సుంకాలు విధించడాన్ని దోపిడీగా ట్రంప్ వర్ణించారు. మెక్సికోపై సుంకం విధించినప్పుడు మెక్సికో సరిహద్దు భద్రతకు సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. దీనికి టారిఫ్ కు ఏమన్నా సంబంధం ఉందా? సుంకాల విధింపు ఆర్థిక పరం కాగా రాజకీయ కారణాలకు వాడడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కెనడా అమెరికాను నాశనం చేస్తోందని బాణం వదిలారు. వాస్తవానికి పక్క దేశం కెనడాపై అవాకులు చెవాకులు పేలుతోంది ట్రంపే. ఇండియాను టారిఫ్ కింగ్ అన్నారు. తమ దేశంపై అత్యధిక టారిఫ్ విధిస్తున్నది ఇండియానే అని అన్నారు. అయితే దిగుమతులు అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి తప్పదని ట్రంప్ అనుకోవట్లేదు. అన్నీ ఫ్రీగా ఇవ్వాలి, నేను మాత్రం సుంకాలు విధిస్తాను. ఇది ట్రంప్ విధానం. సుప్రీంకోర్టు తీర్పు దేశానికే చేటు. ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నా అంటూ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ధర్మాసనం విదేశీ ప్రభావానికి లోనై ఇలా తీర్పునిచ్చింది. ఈ కోర్టుల్ని ఏదో ఒకటి చేస్తే తప్ప లాభం లేదు అనేశారు. సుప్రీం తీర్పిచ్చేస్తే సరిపోతుందా? ఇక్కడెవరూ ఉండేది డొనాల్డ్ ట్రంప్. సుంకాల విధింపులో తగ్గేదేలే అంటున్నారు. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ యాక్ట్ సెక్షన్ 122 ప్రయోగించి ప్రపంచ దేశాలన్నిటిపైన 10% అదనపు సుంకాలు విధిస్తా సరిపోతుంది అని ట్రంప్ అన్నారు. ట్రంప్ విధానాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక పెద్ద రాజకీయ మలుపు. చట్టసభల కనీస ఆమోదం తీసుకోకుండా దేశ అధ్యక్షుడైన నిర్ణయాలు తీసుకునే వీల్లేదని చెప్పిన తీర్పు. ఈ తీర్పు అమెరికా రాజ్యాంగంలోని శక్తుల విభజనను ఖచ్చితంగా కాపాడుతుందని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు.